హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లెహెంగా ఇంకా క్రాప్ టాప్ లేదా హాఫ్ శారీ ఎలా కుట్టాలో చూద్దాం. సో ఫస్ట్ ఇది బ్లౌజ్ మెటీరియల్ అనమాట. దానికి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది లెహెంగా మెటీరియల్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి బార్డర్ వచ్చేలాగా తీసుకున్నాను మెటీరియల్. 3 మీటర్స్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇది. అండ్ దీనికి లైట్ గ్రీన్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. సో కింద సిల్వర్ బార్డర్ వచ్చింది ఇలాగా. సో లెహెంగా ఎలా కుట్టాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవాలి. సో కింది వరకు అలాగే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ లెహెంగా తర్వాత ఇది లైనింగ్, లెహెంగా లైనింగ్. సో ఇప్పుడు బ్లౌజ్ అనమాట. ఇది లైనింగ్ అండ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు లైనింగ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం మన బాడీ మెజర్మెంట్స్ని చూసుకొని మన చెస్ట్ లూజ్ని 4తో డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసి ఎంత వస్తుందో దానికి +2 యాడ్ చేసి ఇక్కడ అంతా 4 ఫోల్డ్ ఉన్నదాన్ని అంతా తీసుకొని కట్ చేసుకుంటాను అనమాట. నాకు అరౌండ్ 10 అలా వచ్చింది. సో 10 ఇంచెస్ తీసుకొని రౌండ్ అండ్ హైట్ వచ్చేసి ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ కటింగ్ టైంలో. సో ఇలా నేను ఎల్ స్కేల్ యూజ్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తుందని, ఇంకొకరి దగ్గర పోకుండా పర్ఫెక్ట్ రావాలని ఎల్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా హైట్ అండ్ చెస్ట్ లూజ్ మొత్తం చెక్ చేసుకున్నాక కట్ చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్మ్ హోల్ అనమాట. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉండాలి. సో షోల్డర్ 6 ఇంచెస్ ఉంది, అలాగే నేను ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ఎల్ స్కేల్ యూజ్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా రావడం కోసం. సో ఎల్ స్కేల్ పెద్దవి కూడా ఉంటుంది, కానీ నాకు ఇదే దొరికింది, సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డిజైన్ అనమాట. సో 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ ఎల్ స్కేల్ యూజ్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఆ బాక్స్ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టి మళ్ళీ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ రౌండ్గా డ్రా చేస్తాను అనమాట. సో మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అవుతుంది. సో ఇలాగా బ్యాక్ కూడా ఇదే, బట్ ఫ్రంట్ది కట్ చేసినాక బ్యాక్ దానికి నేను పాట్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్గా రావడం కోసం 1 ఇంచ్ పైకి తీసుకొని 6 ఉంది కదా ఆర్మ్ హోల్, అందులో హాఫ్ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని అన్నీ జాయిన్ అయ్యేలాగా షేప్ స్కేల్ పెట్టి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1/2 ఇంచ్ లోపలే పెట్టుకొని సేమ్ లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మిడిల్లో 3 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ ఎడ్జెస్లో 1 ఇంచ్తో సేమ్ ఇందాక ఎలా అయితే మనం షేప్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసామో అలానే సేమ్ డ్రా చేయాలి. 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేయాలి. సో దట్ ముందట మనకి ముడతలు రావన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో ఇలా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ సేమ్ రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ అనమాట, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది. సో ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. అంత అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. సో నేను బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానిపైన మనం ఆర్మ్ హోల్ లోపలికి డ్రా చేసాం కదా, దాన్ని సరిగ్గా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, కొంచెం అటు ఇటు అయినా ముడతలు వచ్చేసాయి అనమాట. సో అలా. సో మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేయాలి, మీరు ఏమేమి కంటెంట్ కోరుకుంటున్నారు ఈ ఛానల్లో అనేది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ పాట్ పెట్టుకోవడానికి మెజర్మెంట్స్ అనమాట. నెక్ నుంచి 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని ఇక్కడ నేను 4 ఇంచెస్ మెజర్ చేసుకొని తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఇలా ఒక డాట్ పెట్టుకొని షేప్ స్కేల్ యూజ్ చేస్తూ పాట్ షేప్ డ్రా చేస్తాను అనమాట. సో పాట్ డ్రాప్ షేప్ అనమాట. సో పైన డ్రాప్ వచ్చేలాగా కింద పాట్ లాగా వచ్చేలాగా అనమాట. సో 2 మిక్సప్ లాగా అడిగారు కస్టమర్, సో అలా డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ కింద కూడా నేను షేప్ స్కేల్ యూజ్ చేసి రౌండ్గా డ్రా చేస్తున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి దీన్ని. కింద కూడా కట్ చేయాలి, ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది, నేను కింద కట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇంతసేపు కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో వేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. దాన్ని సెక్యూర్ చేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. సో ఇక్కడ ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనమాట. సో హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. సో 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ 12 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేలాగా అండ్ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం 3 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాం పైనుంచి.
3 ఇంచెస్ డీప్ తీసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. సో ఇక్కడ చూపించిన విధంగా 3 ఇంచెస్ డీప్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసి అక్కడ మన ఆర్మ్ యొక్క సైజ్ ఎంత ఉందో అంత దాన్ని 2తో డివైడ్ చేసి సో ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. సో 7 ఇంచెస్ అండ్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కింద కూడా ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత పెట్టి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ 5 వచ్చిందనమాట ఆర్మ్ రౌండ్ కింద. సో 5 + 2 7 ఇంచెస్ అలా పెట్టుకున్నాను. తర్వాత ముందు పార్ట్స్ యొక్క హ్యాండ్స్ కోసం కొంచెం డీప్ డ్రా చేసుకోవాలి. అలా అయితే ముడతలు రావన్నమాట హ్యాండ్స్. సో అందుకే ఇప్పుడు పైన కింద ఉన్న పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని కట్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగానే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఎడ్జెస్లో నేను ఒక స్టిచ్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట. పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు పిన్స్ అన్ని తీసేసి కట్ చేయాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ని. సో ఇక్కడ నెక్ దగ్గర కట్ చేయాలి. ఇలాగా కట్ చేసినాక నెక్స్ట్ చిన్నగా టక్స్ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం ఎప్పుడైతే వెనక్కి తిప్పుతామో అప్పుడు అక్కడ అది కూర్చుంటుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. మొత్తం నెక్ మొత్తం అలాగే చిన్నగా టక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ లైనింగ్ని మనం వెనక వైపు వేయాలన్నమాట. సో ఇలా చూపించిన విధంగా వెనక వైపు వేసి పైనుంచి మళ్ళీ మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట మన ఫ్రంట్ నెక్. సేమ్ ఇలానే బ్యాక్ నెక్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పిన్స్ పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసాను. తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాక సేమ్ అలానే టక్స్ పెట్టుకోవాలన్నమాట. టక్స్ పెట్టుకున్నాక సో ఇక్కడ నేను హ్యాంగింగ్స్ పెట్టుకుందాం అనుకున్నా. సో ముందే కుట్టుకున్నాను అనమాట హ్యాంగింగ్స్. ఇలా ముందే కుట్టుకుంటే మనం కుట్టినట్టు వాళ్ళకి తెలియదు. అలానే ఇప్పుడు తీయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. చూడండి, ఆ థ్రెడ్స్ని పట్టుకొని లాగితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అక్కడ. సో ఇలా ఈజీ ఉంటుందని నేను ముందే పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మనం పైనుంచి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే నేను ముందే పెట్టుకున్నాను అనమాట. సో మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసామంటే మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇలాగ అంతా నీట్గా సెట్ చేసుకున్నాక పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అవుతుంది. సో ఇలా అనమాట. ఇలా స్టిచ్ వేసినాక ఇలా ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్. అండ్ నెక్స్ట్ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి మనం. ఇది బ్యాక్ పార్ట్. పైనుంచి ఒక స్టిచ్ వేసాక ఇలా వచ్చింది. సో దీనికి కూడా సైడ్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఇలానే పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు లైనింగ్ని వెనక వైపు వేయాలి. వెనక వైపు వేసి హ్యాండ్ షేప్ని స్టిచ్ చేయాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసినాక సో ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇవి హ్యాండ్స్ అనమాట. సో అన్నీ ఒక దగ్గర వేసుకొని అన్నీ అటాచ్ చేసుకుంటే మన క్రాప్ టాప్ అనేది రెడీ అవుతుంది. క్రాప్ టాప్ ఆర్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా కుట్టుకుంటే ఈజీ ఉంటుంది. సో ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు అన్నిటినీ జాయిన్ చేసుకుంటే క్రాప్ టాప్ రెడీ. సో నెక్స్ట్ లెహెంగా అనమాట. లెహెంగా సో ఇక్కడ నేను 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవాలి మొత్తం లెహెంగా మొత్తం. సో మనకి హిప్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటూ 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవాలి మొత్తం. అండ్ అన్ని ప్లీట్స్ సేమ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా మొత్తం పెట్టుకున్నాక ఇలా వచ్చిందనమాట. సో దీనికి ఇప్పుడు మనం లైనింగ్ కూడా ఇలానే ప్లీట్స్ పెట్టుకొని లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని అటాచ్ చేసేసి అలానే ఎడ్జెస్ కూడా కుట్టుకుంటే మనకి లెహెంగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు లెహెంగాకి బెల్ట్ అనమాట. బెల్ట్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి పైన బార్డర్ వచ్చిందనమాట ఈ మెటీరియల్కి. సో ఆ బార్డర్ మనం తీసాము. సో ఆ బార్డర్ని ఇప్పుడు బెల్ట్ కింద యూజ్ చేసుకుంటున్నాం మనం. సో మనం నడుము మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి ఆ బెల్ట్ కోసం. సో ఇక్కడ నేను అదే చెక్ చేస్తున్నాను. చెక్ చేసినాక ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బెల్ట్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ నేను ఇంత తీసుకుంటున్నాను. ఇక్కడికి ఆ బార్డర్ని కట్ చేసి దానికి ఆ బార్డర్కి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. సో లైనింగ్ అటాచ్ చేసినాక ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇలా లైనింగ్ అటాచ్ చేయాలి. లైనింగ్ అటాచ్ చేసినాక ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని రివర్స్లో, ఇది రివర్స్ అండ్ లెహెంగా రెండు రివర్స్లో పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను. అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా రెండు రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని అటు సైడ్ అంటే మనకి బెల్ట్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది స్టిచ్ చేసినాక ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. సో స్టిచ్ చేసినాక ఇలా వచ్చిందనమాట. సో మనకి లెహెంగా అయితే రెడీ అయిపోయింది అనమాట.
సో ఒక సైడ్ పిన్స్ పెట్టుకొని అండ్ ఇంకో సైడ్ పిన్స్ పెట్టుకోవడానికి టాకాలు లేదా బెల్ట్ పెట్టుకోవడానికి ఎలా అయితే ఉంటుందో అలా కుట్టుకుంటే మనకి లెహెంగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ లెహెంగా అనమాట. సో ఇప్పుడు నేను బ్లౌజ్కి లట్కన్స్ ఆర్ హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ హైట్ అండ్ 3 ఇంచెస్ విడుతున్న క్లాత్ని తీసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి 4 ఇంచెస్ హైట్ అండ్ 4 ఇంచెస్ విడుతున్న క్లాత్, ఒకటి లెహెంగా క్లాత్ అండ్ ఒకటి బ్లౌజ్ క్లాత్ 2 తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా థ్రెడ్కి ఒక రెక్టాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి థ్రెడ్కి కుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 2 రాంగ్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకొని అండ్ ఎడ్జెస్ని మనం ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇలా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి పైనుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకున్నాక ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో డబల్ స్టిచ్ వేసాక ఆ క్లాత్ని కట్ చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేయాలి. సో ఇలా రివర్స్ చేస్తే మనకి లట్కన్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తున్నాను అంటే లెహెంగా క్లాత్ని సేమ్ ఇలాగే ఇంకోటి కుట్టుకుంటున్నాను. సో ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇందాక ఎలా కుట్టుకున్నామో అలానే కుట్టుకోవాలి. నెక్స్ట్ దానిపైన మళ్ళీ నేను బ్లౌజ్ క్లాత్తో ఇంకో హ్యాంగింగ్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్, తర్వాత లెహెంగా, తర్వాత మళ్ళీ బ్లౌజ్ అలా స్టిచ్ చేసుకుంటున్నాను. 2 హ్యాంగింగ్స్కి 3 అనమాట. సో అలా స్టిచ్ చేసుకుంటే హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా హ్యాంగింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది పైన డ్రాప్ షేప్ ఉన్న దగ్గర హ్యాంగింగ్స్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ క్రాప్ టాప్ అండ్ లెహెంగా అనమాట. ఓకే బాయ్.